హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిఎన్ఆర్ ప్రాపర్టీస్. మహేశ్వరం దగ్గరలో రీసేల్ ప్లాట్స్ని తక్కువ రేట్కి బై చేయాలనుకునే వాళ్ళకి డెఫినెట్గా ఇది చాలా మంచి డీల్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇంకా వెంచర్ విషయానికి వస్తే ఇది క్యాపిటల్ టౌన్ వెంచర్ అంటారు. ఇది గట్పల్లి విలేజ్ కిందకు వస్తుందండి. గట్పల్లి విలేజ్ అనేది మహేశ్వరంకి మన్సాన్పల్లికి మధ్యలో ఉంటుంది. ఈ వీడియోలో చూస్తున్న వెంచర్ ఏదైతే ఉందో ఈ వెంచరు డిటిసిపి లేఅవుట్ అండి. ఆల్మోస్ట్ ఒక 20 acres దాకా ఉంటుంది. 10 years బ్యాక్ చేస్తున్న వెంచరు ఫ్రెండ్స్. ఈ చుట్టుపక్కల కొత్త వెంచర్లో మీరు ప్రైస్ ఎంక్వైరీ చేసినట్లయితే యావరేజ్ ప్రైస్ 17,500 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ నడుస్తుంది. ఎందుకంటే ల్యాండ్ రేట్స్ బాగా పెరిగిపోయాయి ఇప్పట్లో. ఎందుకంటే పాత వెంచర్లలో దొరికే ప్రైజెస్కి మీకు కొత్త వెంచర్లలో ప్లాట్స్ దొరకవు. సో ఈ పర్టికులర్ వెంచర్లో మా పిఎన్ఆర్ ప్రాపర్టీస్కి సంబంధించిన ఒక 2 రీసేల్ ప్లాట్స్, ఒక ఈస్ట్ ఫేసింగ్, ఒక వెస్ట్ ఫేసింగ్ అండి. ఈచ్ ప్లాట్ సైజ్ వచ్చి 200 స్క్వేర్ యార్డ్స్ సేల్కి ఉన్నాయి. ఫ్రెండ్స్, ఏదైనా రీసేల్ ప్లాట్స్ని బై చేసిన తర్వాతే సేల్ చేస్తాము. మార్కెటింగ్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కానీ మా కంపెనీని అప్రోచ్ కావచ్చు. చందానగర్లో మా ఆఫీస్ ఉంటుంది. ఇక్కడే కాకుండా షాద్నగర్ ఏరియాలో కానీ మా దగ్గర రీసేల్ ప్లాట్స్ సేల్కి ఉన్నాయి ఫ్రెండ్స్. ఈవెన్ 6 lakhs బడ్జెట్ నుండి కానీ. సో ఇంకా మేము ఈ పర్టికులర్ వెంచర్లో కోట్ చేస్తున్న ప్రైస్ ఓన్లీ 10,500 రూపీస్ పర్ స్క్వేర్ యార్డు. అది ఫైనల్ ప్రైస్ కాదు, నెగోషియేషన్ డెఫినెట్గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇలాంటి రీసేల్ ప్లాట్స్ని తక్కువ రేట్కి బై చేయాలనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇమీడియట్గా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఏదైనా రీసేల్ ప్లాట్స్ని బై చేసిన తర్వాత ఇమీడియట్గా ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళకి నోటిఫికేషన్ రూపంలో ఈ హాట్ డీల్ ప్రాపర్టీస్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇమీడియట్గా సైట్ విజిట్ ప్లాన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడి నుంచి సిటీకి చాలా దగ్గర, ఈవెన్ శంషాబాద్ ఎయిర్పోర్ట్కి కానీ చాలా దగ్గర షార్ట్ టర్మ్లో మీకు మంచి అప్రిషియేషన్ రావడానికి ఛాన్స్ ఉంది. ఇంకేదైనా డీటెయిల్స్ కావాలంటే బై ఫోన్ మమ్మల్ని కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.